ఆయన సీఎం పదవిలో ఉండేంత వరకు బెనిఫిషియల్ తెలంగాణ ఆడనీయమని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్లో కూడా బెనిఫిషియల్ దేనికి వేయాలండి? ఆంధ్రప్రదేశ్లో కూడా బెనిఫిషియల్ దేనికి వేయాలండి? పూర్వం దేనికి వేసేవారిని బెనిఫిషియల్ చెప్పండి నాకు. ప్రజల సేవార్థం చేయాల్సిన ఉంది. ఇంతకుముందు బెనిఫిషియల్ లేకపోతే ఊళ్ళు తిరిగి ఎన్టీ రామారావు గారు కానీ మిగతా అందరూ లక్షల రూపాయలు, ఇవాళ కోట్లు 10, 20, 30, 50 కోట్లు చొప్పున 100 కోట్లు కూడా అంత సాయం చేశారంటే భారతదేశం ఇబ్బందులు ఉన్నప్పుడు, వరదల్లో వచ్చినప్పుడు, యుద్ధాల్లో దెబ్బతిన్నప్పుడు ఇచ్చారు కదా. దానికోసం బెనిఫిషియర్స్ చేయాలి. లేదా ఇంకో సమాజ సేవా కార్యక్రమం బెనిఫిషియర్ దేనికండి? బెనిఫిషియర్ ఫ్యాన్స్ కనుక ఇబ్బంది పడితే దానికి బెనిఫిషియర్ దేనికి? వాళ్ళు కలెక్షన్లు కలుపుతున్నారా? 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 5,000 రూపాయలు దేనికంటే బెనిఫిషియల్? సినిమా టికెట్ నిర్ణయించుకుంటున్నది వేరేది, మాట్లాడదాం. దాని మీద ఇప్పుడు ట్యాక్స్ వేసుకుని తీసుకోవచ్చని రమణారెడ్డి గారు అంటున్నారు. దట్స్ అప్ టు దెమ్. ఇవాళ రేపొద్దు అంటే మన వరకు ఒక నీతి, పక్క వాళ్ళ ఒక నీతి ఉండకూడదు. అల్లు అర్జున్ గారిని డెఫినెట్గా ఆయన పొరపాటు ఉంది కానీ భయంకరంగా టార్గెట్ చేశారు. దేశ చరిత్రలో వాళ్ళ ఇండియా చరిత్రలో, హిందీ సినిమా చరిత్రలో లోకల్ కక్షలో టాప్ ఇవాళ దేశం మొత్తం మీద బన్నీ గారి సినిమా. సెకండ్ ప్లేస్ అవుట్ ఆఫ్ 6 మూవీస్. ఈ దేశ ఇండియాలో 6 అతిపెద్ద కలెక్షన్ సినిమాలు, 5 దక్షిణాది వాళ్ళ సినిమాలు, 4 తెలుగు వాళ్ళ సినిమాలు. మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. తప్పు ఏంటండి నాకు అర్థం కాదు. ఆయన తీసుకెళ్ళి ఆయన చెప్తే తప్పు కానీ మేము చెప్తాం. ప్రభాస్ గారు కానీ, ఈయన కానీ, RRRలో జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ ఒక స్టేజ్కి తీసుకెళ్లారంటే 4 సినిమాలు ఆలే. తప్పేంటి? రేపొద్దున బాలకృష్ణ గారికి వస్తుంది, లేకపోతే గేమ్ చేంజర్ వస్తుంది, ఆర్సీ గారిది, ఇవన్నీ వస్తాయండి. తప్పండి. నా తెలుగు వాడు గొప్పది. మన కాళ్ళు పట్టుకు లాగుతారండి. పర్సనల్ ఇష్యూని లోపల చూసుకోండి. ఓ సినిమా సక్సెస్ అవుతుంటే దాని మీద ఒక ఆయన లేచి దాని అంటే స్మగ్లింగ్. కళ్యాణ్ గారు మాట్లాడారు. పుష్ప దాని మీద ఇండైరెక్ట్గా బెంగళూరు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారో చూశారు మీరు. ఆయన అమ్మాయిలను ఉంచుకోనివ్వండి. కానీ ఇది నా ఉద్దేశం ప్రకారం సినిమాగా చూద్దాం. ఏమన్నా మన సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తా, తెలుగు జాతిని ఏళన చేస్తా దుర్మార్గం ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం. దాని మీద మాట్లాడరు వీళ్ళు. ఇవాళ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఢిల్లీ నడి బజార్లో పాదుషాల దగ్గర, గుమా వ్యాపారుల దగ్గర తాకట్టు పెడుతుంటే సినిమా తీయాలి. దాని మీద కూడా చావచచ్చిన తెలుగు జాతి లేవండ్రా అని సినిమా తీయాలి. బానిస జాతి కాదని సినిమా తీయాలి. ఆంధ్ర శాతవాహన పౌరుషం అక్కడ మళ్ళీ ఒకసారి సినిమా మాజీ బాలకృష్ణ గారు దాని మీద మాట్లాడాలి. మగధీర రావాలి. తెలుగు వేరే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు జరుగుతున్న ఆ ఢిల్లీ పాఠశాల రాన్సార్ ముందు బానిసలు అయిపోయింది. దాని మీద బానిసల పోరాటమా అవునా కాదా వాళ్ళు తీయమనండి. నేను అన్నాను ప్రజా సమస్య మీద తీయమండి, రైతుల సమస్య మీద తీయమనండి. వాళ్ళ 35 రోజులు కాకుండా ఢిల్లీ బోర్డర్లు నిరాహార దీక్ష జరుగుతుంటే దాని మీద మాట్లాడటానికి ఎవరికి నోరు ఎందుకు రావట్లేదు? రైతులకు గిట్టుబాటు ఖర్చు వస్తాం, మనుషులు చచ్చిపోయారండి అక్కడ. ఎందుకు నోరు పెగలేదు వీళ్ళందరికీ? మేము వెళ్ళాం, మేమందరం వెళ్ళొచ్చాం. 100 ట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు రైతుల గురించి? వచ్చి స్వీట్గా కూర్చొని మాట్లాడటానికి రైతు 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 అని వెళ్ళిపోయింది వాళ్ళకి. పంజాబ్లో జరుగుతుంది కదా 30 సింగ్ బోర్డర్లో జరిగింది, పంజాబ్లో జరిగింది, మీద చోట్ల జరిగింది, బెజవాడలో జరిగింది. ఎందుకు రాలేదంట వీళ్ళు? ఒక్క నోటి మాట ఎందుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ హోదా విభజన మీద నోరు ఎందుకు పెగలలేదు? సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ఇంకోళ్ళు కానివ్వండి, లేదా మీద నేను మాట్లాడుతున్నాను, ఎందుకు పెగలలేదు? రాష్ట్ర భావితరాలు నష్టపోతాను ఎందుకు మాట్లాడలేదు? మీరు సబ్జెక్ట్ మాట్లాడారు, దాంట్లో పుష్ప కాదు రాజకీయం అందుకుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. సినిమా చూద్దాం. ఆ పెద్దంట అదేదో స్మగ్లర్ సినిమా తీశారంట, ఏదో ప్రపంచంలో ఇప్పుడే వచ్చింది. ఎస్, అన్ని సినిమాలు అయితే ధీరోదాత్తులు ఎంతమంది చూశారు? సినిమా అద్భుతమైన సినిమా తీశారండి, అద్భుతంగా తీశారు. మనుషులకి, మానవత్వానికి, పరివర్తనకి అందరూ 90% షెడ్డుకి వెళ్ళిపోయారు. ఈ సినిమాలను సపోర్ట్ చేయాలంటే ఇంక ఈయన ఒక్కడే మొదలుపెట్టారా? ఇంతకుముందు సినిమాలు ఎంతమంది వరుసగా ఇప్పుడు మాట్లాడిన సినిమాలు ఎన్ని చూపిస్తుంది దాంట్లో?